దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కోడి తన రెక్కలను చాచి తన బిడ్డల్ని కాచుకున్నట్టుగా యేసు ప్రభు తన సిలువ రక్తపు నీడలో మనల్ని దాచుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఆ దేవుని ప్రేమ నుంచి ఈ లోకంలో ఏది కూడా ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరి పరిస్థితి ఎరిగిన దేవుడు మనకు కావలసిన అనుగ్రహముల పరంపరను మన మీద కుమ్మరించి ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంలో ఈరోజంతా ఆనందంగా ఆ ప్రభు పట్ల సాక్షులంగా జీవించుదాం. ప్రియులారా, కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులు మనం అడగకముందే అన్నీ సిద్ధం చేసి పెడతారు. కొన్నిసార్లు మనం ఎంత అడిగినా కూడా మనం అడిగిన వెంటనే వారి దగ్గర నుంచి మనము పొందలేము. అంటే మన తల్లిదండ్రులకు మనం అడిగిన వెంటనే ఇవ్వలేదంటే మన మీద ప్రేమ తగ్గిపోయిందనా, మనం అంటే ప్రేమ లేదనా? కాదు కదా. వాళ్ళు మన గురించి గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటారు. కాబట్టి ఏ సమయంలో ఏది అవసరమో, ఏది అనుగ్రహాన్ని మనం పొందాలో, ఏ బహుమానాన్ని పొందాలో తగిన సమయంలో దాన్ని వాళ్ళు మన కోసము సిద్ధము చేసి పెడతారు. కాబట్టి మనం కూడా ఏం చేస్తాము, వాళ్ళు మనం అడిగిన తర్వాత ఏ సమయంలో ఇస్తారో దాని కొరకు మనము వేచి ఉంటాం. ఎందుకంటే మన మీద మన తల్లిదండ్రులకు ప్రేమ ఉందని మనకు తెలుసు. ప్రియులారా, ఈ లోకపు తల్లిదండ్రుల ప్రేమ పట్ల మనమంత నమ్మకాన్ని కలిగి ఉంటే మరి మన కొరకు సర్వాన్ని, తన పరలోక సింహాసనాన్ని వదిలి తనను తాను రిక్తుని చేసుకొని సిలువ మరణము వరకు కూడా తనను తాను బలిగా అర్పించిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనం అడిగినది ఏదైనా కూడా అది మనకి మంచిదైతే ఇవ్వకుండా ఉంటారా? కానీ కీర్తనకారుడు 77వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, నేను ప్రార్థన చేసి చేసి చేతులెత్తి రేయల్లా ప్రార్థన చేశాను, కానీ ప్రభువు నుండి నేను జవాబును పొందలేదు. ఎలాంటి ఉపశమనాన్ని నేను పొందలేకుండా నా పరిస్థితి అలానే కొనసాగుతూ ఉంది. అంటే అతనికి ఇంకా భయం వేసి, ఈ పరిస్థితి ఎప్పటికి ఇలానే కొనసాగుతుందా? దేవుడు ఇలానే ఎప్పుడు నన్ను తిరస్కరిస్తాడా? ఇక ఆయన నా మీద ప్రేమనే చూపించడా? ఆయన నా మీద ప్రేమ చూపించడం ఆపివేశాడా? ఈ పరిస్థితి నేను భరించగలనా అన్న ఆలోచనలకు కూడా కీర్తనకారుడు వచ్చాడు. ప్రియులారా, మనము మన దృష్టిని అంతా జరుగుతున్న పరిస్థితి మీద, ఆ యొక్క క్షణాల మీదనే మనం ఉంచితే దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోలేము. మనకి కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మీరు అడగండి ఇవ్వబడును, వెతకండి దొరుకును, తట్టండి తెరవబడును అన్నాడు ప్రభువు. మనం వెతికిన ప్రతిసారి దొరుకుతుంది అన్నాడు, అడిగిన ప్రతిసారి మనకు ప్రభు ఇస్తానన్నారు, మనం తట్టిన వెంటనే ప్రభు మనకి తెరుస్తా అన్నారు. మరి ఏమైంది? ఎందుకు మనం అడుగుతూ ఉన్నాం కదా, ఎందుకు మనకు దొరకడం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ మనము అడిగే ఇది ఏది మనము జాగ్రత్త వహించాలి. ఇలా ఆలోచించిన తర్వాత అప్పుడే కీర్తనకారుడికి తను దారి తప్పిపోతున్నాను అని గమనించుకొని అప్పుడు మరీ సరియైన దారిలోనికి వచ్చి ఇక తన పరిస్థితి మీద, తన కన్నీటి మీద దృష్టిని తీసివేసి ఆ పరిస్థితి నుండి తనకి మంచి మార్గమును ఇవ్వగల, తనను ఆశీర్వాదంలోనికి నడిపించగల ఆ దేవుని మీదికి తన దృష్టిని మరల్చాడు. ప్రియులారా, కన్నీరు కలిగించే ఆ పరిస్థితి మీద మన దృష్టి ఉన్నంత వరకు మనలో ఉన్న విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది. కానీ మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే ఆ కార్యాన్ని నెరవేర్చగల దేవుని మీద మన దృష్టిని పెట్టాలి. ఆ ప్రభువు తప్పకుండా చేస్తారని
ప్రభువుకు ముందుగానే వందనాలు చెప్పాలి. అంతకు ముందు మన జీవితంలో దేవుడు ఎన్నిసార్లు మనల్ని ఆదుకున్నారు, మన కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని కన్నీటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఆనందంలోనికి తీసుకొని వచ్చారు. ఎన్నిసార్లు మన అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు పొందిన, యేసుప్రభు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది అని మనము వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ఇంతకుముందు ఎన్నిసార్లు మనము ఆరోగ్యంలోనికి తిరిగి పునరుద్ధరింపబడ్డామో ఆ పరిస్థితిని మరలా మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. మన నోరు చెప్తూ ఉన్నప్పుడు మన చెవులు వింటూ ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగును. అప్పుడు కీర్తనకారుడు 77వ కీర్తనలో చివరి వచనాల్లో అంటున్నాడు, ఇప్పుడు నేను మా పూర్వీకులకు దేవుడు చేసిన అద్భుతములనన్నిటిని కూడా నెమరు వేసుకుంటున్నాను. ఒక్క పదముతో వెలుగు కలుగునుగాక అన్నప్పుడు చీకటి నుండి వెలుగును దేవుడు కలిగించాడంటే ఆయన ఎంత శక్తిమంతుడైన ఎల్ షడాయ్ దేవుడు ఆయన పేరు అని గుర్తు చేసుకున్నాడంట. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దాసత్వము నుంచి ఆ 10 అరిష్టాలు కలిగించి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, వారికి విడుదలను కలిగించడానికి ఐగుప్తుల మీద ఎలాంటి అరిష్టాలను కలిగించాడో అది గుర్తు చేసుకున్నప్పుడు ఇజ్రాయేల్ పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంది కదా అని గుర్తు చేసుకుంటూ ఉన్నాడంట. ఆకాశము నుండి దేవదూతల ఆహారమైన మన్నాను కురిపించి తను ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజల్ని వారి యొక్క ఆకలిని తీర్చాడంటే దేవదూతలతో సమానంగా మనుషులను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కదా అని దేవుడి యొక్క గొప్పతనాన్ని కీర్తనకారుడు గుర్తు చేసుకుంటున్నాడు. అగ్నిస్తంభ రూపంలో, మేఘ స్తంభం రూపంలో 40 సంవత్సరములు కూడా కఠిన హృదయాలుగా వాళ్ళు ఉన్నప్పటికీ, మొండి హృదయాలుగా వాళ్ళు ఉన్నప్పటికీ, వాళ్ళు అవిధేయత చూపించినప్పటికీ కూడా వాళ్ళని వదిలి వెళ్ళకుండా 40 సంవత్సరములు వాళ్ళతో నడిచిన, వాళ్ళని వేసుకున్న బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా చిరిగిపోలేదు, పాతవి కాలేదు. అంటే ప్రియులారా, వాళ్ళని ఎంత ఫ్రెష్గా దేవుడు అంత ప్రతిరోజు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ మందసము ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందో, అగ్నిస్తంభం మేఘస్తంభం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడల్లా ఆ గుడారాలన్నీ కూడా తీసేసి మళ్ళీ ఎన్నో రోజులు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. మనం ఒక్కరోజు ప్రయాణం చేస్తేనే ఉదయం స్నానం చేయాలి, సాయంత్రం స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి, ఎంతగా జాగ్రత్త పడుతూ ఉంటాం. 40 సంవత్సరములు వాళ్ళు ఎడారిలో నడిచారు. అంత వేడికి నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక మేఘంలాగా వారి మీద ఆవరించి, పక్షి తన బిడ్డను తన రెక్కల మీద దాచుకొని ఎలా కాపాడుతుందో అలా 40 సంవత్సరములు కూడా మోసుకొని పోయి ఉంటారు. ప్రియులారా, ఒకవైపు వాళ్ళు గొనుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, ఆహారం కొరకు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కానీ అయినా కూడా వారిని వదిలిపెట్టకుండా తను వాగ్దానం ఇచ్చిన ప్రకారము పాలు తేనెలు జారే ఆ ప్రదేశానికి వాళ్ళని చేర్చే వరకు కూడా మోషేకు దేవుడు ఎంత సహనాన్ని ఇచ్చి ఉంటాడో. అన్ని లక్షల మందిని ఒక మనిషి నడిపించడానికి ఎంత కష్టం కదా. మోషే ఎంతగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడో. ఆ మోషే తర్వాత యెహోషువను నాయకుడిగా లేపడానికి దేవుడు యెహోషువకు తనకు తెలియకుండానే తర్ఫీదు ఇస్తూ నడిపిస్తున్నప్పుడు యెహోషువ కూడా మోషేను ఆని పెట్టుకొని మోషేను గమనిస్తూ అతని యొక్క లక్షణాలను పునికి పుచ్చుకోవడము, ఇదంతా కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేసిన గొప్ప కార్యములను కీర్తనకారుడు తలంచుకుంటూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న విశ్వాసము దృఢపడింది. ప్రియులారా, అప్పుడు మరలా దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసపు మాటలు పలకడము ఆరంభించాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు వదిలివేసినట్లు నీకు అనిపిస్తుందా?
దేవుడు నిన్ను తిరస్కరించినట్లు అనిపిస్తుందా? దేవుని ప్రేమ నీ మీద కుమ్మరించబడడం లేదు అని అనుభవంలో నీవు ఉన్నావా? ఎందుకు దేవుడు నాకు ఉపశాంతినివ్వడం లేదు, నన్ను వదిలివేశాడా అని అనుకుంటున్నాడేమో. తల్లి తండ్రి నిన్ను మరచినా నేను నిన్ను మరువని దేవుడని అన్నాడు మన ప్రభువు. నీటి గుండా నువ్వు నడిచినా నువ్వు మునిగిపోలేవు, అగ్ని గుండా నడిచినా నువ్వు కాలిపోలేవని వాగ్దానం ఇచ్చిన దేవుని యొక్క ఆ వాగ్దానంలను మరలా మరలా మన నోటితో పెద్దగా చెప్తున్నప్పుడు, మన చెవులో వింటున్నప్పుడు దాన్ని వినుట వలన మన విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడదాం, మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుకుందాం. అటువంటి కృపను అనుగ్రహించమని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. తల్లి తండ్రి మరచినా నేను నిన్ను మరవను, ఎడబాయను అన్నావు యేసయ్యా, నీకు స్తోత్రం. నేను తండ్రి దగ్గరకు వెళ్ళి మీ కొరకు నివాస స్థానములు ఏర్పాటు చేసి మరలా వచ్చి నేను మిమ్మల్ని తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తానని ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మా తరపున న్యాయవాదిగా విజ్ఞాపనకర్తగా ఉన్న యేసయ్య, మీకు స్తోత్రములు, వందనములు, కోట్లాది స్తుతులు, స్తోత్రములు తెలియచేసుకుంటున్నాం. తెలిసి తెలియక ఎప్పుడైనా మీ ప్రేమను మేము శంకించి ఉండినా, మీరు మమ్మల్ని విస్మరించారని, తిరస్కరించారని ప్రభా, ఒకవేళ నైనా ఇలాంటి మాటలు మేము మాట్లాడి ఉంటే ఈ ఉదయకాలంలో మా అందరినీ క్షమించమని అడుగుతున్నాం ప్రభా. నీ ప్రేమ నుండి ఎవ్వరు కూడా మమ్మల్ని వేరు చేయలేరు. మా జీవితంలో మేము ఎటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రభా నాయన, మీకు తెలియకుండా మా జీవితంలో మేము ఏమి కూడా అనుభవించాం. మీకు తెలిసే మా జీవితంలో అన్నీ జరుగుతాయి కాబట్టి అన్ని పరిస్థితులలో మమ్మల్ని ఆదుకునే దేవుడవు, మమ్మల్ని ఒడ్డునకు చేర్చే దేవుడవు, మాకు ఉపశాంతినిచ్చే దేవుడవు, మమ్మల్ని సురక్షితంగా మనునట్లు చేయు దేవుడవయ్యా, నీకు స్తోత్రం. పాలు తేనెలు జాలువారు నాయన కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను చేర్చినట్లుగా నాయన పరలోకపు తండ్రితో ఐక్యమయ్యే ఆ పరలోకానికి మమ్మల్ని తీసుకొని వెళ్తామని, అప్పటి వరకు నాయన మా దృష్టిని మీ మీద పెట్టి విశ్వాసంతో జీవించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, విశ్వాసముతో ఈరోజు ప్రభువు మీద, ప్రభు చేసే గొప్ప కార్యాల మీద మరలా మరలా నోటితో ప్రకటించుదాం, విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, నిరాశలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడదాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.